హాయ్ శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. సో మీరు క్లినిక్కే వచ్చారు. అవును. ఇద్దరు వచ్చినట్లున్నారు అవునవును. కన్వర్సేషన్ లో. సో ఇద్దరు జాయిన్ అవడానికి వచ్చారు. లేదు మ్యామ్, ఆ, మరి మీ క్యాలరీస్ చూసాను. ఓన్లీ చెక్ చేయించాను. చెక్ చేయించాను. తప్పదనంటే మీరు వద్దన్నారు, కానీ నేను చేస్తానని చెప్పాను. ఓకే, చేస్తాను అంటే ఏ మంత్ చేయమన్నా? లాస్ట్ మంత్ సెకండ్ మంత్ చేయమన్నా. సెకండ్ మంత్ కూడా తన క్యాలరీస్, అప్పుడు తన క్యాలరీస్ అంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళిద్దరు ఆల్మోస్ట్ ఒకటే హైట్ ఉన్నారు. సో ఒకళ్ళ బిఎంఐలో మజిల్ అండ్ క్యాలరీస్ వాళ్ళ ఫ్యాట్ని బట్టి వాళ్ళిద్దరు ఒకే డైట్ చేయొచ్చా అనేది నేను డిసైడ్ చేశాను కాబట్టి తను చేసింది. అలా రిస్క్ చేస్తే కళ్ళు తిరిగి పడిపోవటం, వాళ్ళకి కావాల్సిన న్యూట్రియంట్స్ వాళ్ళకి అందకపోవటం, ఇవన్నీ జరుగుతాయి. సో వాళ్ళిద్దరు ఆల్మోస్ట్ ఒకటే హైట్ ఉన్నారు కాబట్టి వాళ్ళ మజిల్ చెక్ చేశాను కాబట్టి తన డైట్ సెకండ్ మంత్ చేయమన్నాను కాబట్టి. సెకండ్ మంత్ ఎంత తగ్గారా? 6 kgs. మీరు ఎంత తగ్గారు? 2 months లో 13 kgs 13 kgs. మీరు ఇంచు కొలుసుకున్నారా? కొలుసుకున్నాం. ఎంత తగ్గింది? 7 inches. 7 inches. తన బెల్లీ ఫ్యాట్ 7 inches తగ్గింది. నేను ఏ ట్రీట్మెంట్ చేయలేదు. వాళ్ళ ఇంట్లో కూర్చున్నారు, వాళ్ళ వెయింగ్ మిషను, వాళ్ళ వంటగదిలో వాళ్ళే చేసుకొని తగ్గారు. నేను చేసిన సర్వీస్కి నేను డబ్బులు అయితే తీసుకుంటా, డెఫినెట్గా తీసుకుంటా. బికాజ్ నా టీమే, ఐ హ్యావ్ ఎ వెరీ బిగ్ టీమ్ అండ్ ఐ వర్క్ వెరీ హార్డ్. అందరూ వర్క్ హార్డ్ చేయండి అండ్ చెక్క ఎంజాయ్ చేయండి. అంటే తినకుండా తగ్గటము, తిని తగ్గటం అని కాదు, బ్యాలెన్స్డ్గా తిని తగ్గటం. ఇక్కడ ఏది తినొచ్చు వాళ్ళ హెల్త్ రిపోర్ట్స్ని బట్టి నేను డిసైడ్ చేసి, క్యాలరీస్ డిసైడ్ చేసి ఏ ఫుడ్ వెళ్ళాలనేది ఎవ్రీ వీక్ మారుస్తాను. ఎవ్రీ వీక్ మార్చానండి. ఎవ్రీ డే మీరు వెయిట్ పిక్చర్, ఫుడ్ ప్లేట్ పిక్చర్ పంపించారా? నేను యాజ్ ఇట్ ఈజ్ ఆకలేస్తే కూడా ఏమి తినొచ్చు అనే ఆప్షన్ వచ్చిందా? సో మీకు అసలు డైట్ లో డౌట్సే రావు. యూ విల్ గెట్ ద 4 diets ఎట్ ఏ టైమ్. ఒక్కొక్క డైట్ 2 days చేసుకుంటూ చక్కగా మీరు ఫుడ్ ప్లేట్ పిక్చర్స్ మాకు పంపిస్తే మా టీం అందులో రాంగ్ ఉంటే మీకు చెప్తుంది, రాంగ్ లేకపోతే అసలు ఏమి చెప్పదు. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే 10 questions అయితే మేము ఆన్సర్ చేయలేము. వి కోఆర్డినేట్ సో మెనీ పీపుల్ అండ్ 100% రిజల్ట్స్ ఉంటాయి డైట్ చేస్తే రాని రిజల్ట్స్ అంటూ ఉండవు. నేను స్పెసిఫిక్గా ఎంత తగ్గుతానో కూడా చెప్తాను. ఎంత తగ్గుతానని చెప్పాను? 3 to 5 kgs చెప్పాను మేడం. మీకు ఆ రిజల్ట్ వచ్చిందా? వచ్చింది మేడం, ఎక్కువే వచ్చింది. 2 months డిప్రెషన్ లోకి వెళ్తామని నేను అంత చెప్పను. బట్ అంత వచ్చినా కూడా స్టెబాండ్ ఫ్యాట్స్ ఇంచు లాస్ వస్తుంది. 7 inches. అసలు వెయిట్ లాస్ కి సంబంధం లేని, అసలు వెయిట్ లాస్ అసలు చూసుకోకూడదు. వెయిట్ లాస్ అసలు చెప్పి వినీలా ఇంక ఇదే చెప్తుంది అనుకుంటున్నారు. వెయిట్ లాస్ ఇస్ జస్ట్ నెంబర్. ఇంచ్ లాస్ ఈజ్ యాక్యురేట్ ఆఫ్ మెజరింగ్ ద ఫ్యాట్. ఫ్యాట్ మాత్రమే తగ్గుతుంది అంటే ఇంచెస్ తగ్గుతున్నట్టు లెక్క. ఇంచెస్ తగ్గకుండా వెయిట్ తగ్గుతుంటే మజిల్ తగ్గుతున్నట్టు లెక్క. సో ఆయనకి 8 inches వచ్చింది 10 kgs 13 kgs. 8 inches లాస్ వచ్చింది. ఇంకా తగ్గించండి అని వచ్చారు. నేను తగ్గించను. బ్రేక్ తీసుకోండి. ఎడిక్షన్, బాడీ ఎడిక్షన్లోకి వెళ్ళిపోతుంది. క్యాలరీ ఎడిక్షన్లోకి వెళ్ళిపోతే మనం తీసుకునే లో కార్బ్స్ డైట్ మనం జీవితాంతం ఆ కొంచెం కార్బ్స్ తీసుకొని బతకలేం. సో మళ్ళీ బాడీకి కార్బ్స్ అలవాటు చేయాలి. సో 2 months లేదా 3 months మనం ఒక డైట్ చేసి ఒక ఫిగర్ని పక్కన పెట్టాక, అంటే వెయిట్ లాస్ అసలు మెజర్ చేసుకోవచ్చు ఎవరైనా ఇంచ్ లాస్ని మెజర్ చేసుకోవాలి. సో ఇంచ్ లాస్ వచ్చింది అంటే ఒక కొంత బ్రేక్ తీసుకొని, మన బ్రెయిన్కి కూడా అవి తినాలి ఇవి తినాలి అన్నీ అనిపిస్తూ ఉంటాయి, మనం మనుషులం కాబట్టి. సో అవి తీసుకొని మళ్ళీ ఒక 2 months తిన్నాక మళ్ళీ కావాలంటే రమ్మన్నాను. అసలు నాకు తెలిసి మీరు బాగానే ఉన్నారు శ్రీనివాస్ గారు. మీకు ఇంచ్ లాస్ వచ్చిందా? కుకింగ్ కష్టమైందా? ఆకలేసిందా? ఫస్ట్ 1 week కొద్దిగా కొంచెం బాడీ అడ్జస్ట్ అయ్యేటప్పుడు బాగుంది. ఫుడ్ అది బాగుంది మేడం. అంటే మనం ఓన్ గా చేసుకుంటున్నాం కాబట్టి ఇంట్లోనే తృప్తిగా బెటర్. ఆ ఫుడ్ తినాలనిపిస్తుంది. ఇంకా ఆ ఫుడ్ తినద్దు. అంటే కార్బోహైడ్రేట్స్ కూడా మనకు అవసరం. బట్ ఎక్కువ రోజులు ఇప్పుడు ఆవకాయ పచ్చడి అన్నము మనం ఇంత తినాం కదా. విల్ హ్యావ్ అంటే అటు ఇటుగా బ్యాలెన్స్డ్గా తినాలి. ఇప్పుడు మెయింటెనెన్స్లో నేను ఏం చేస్తాను, 4 days హెల్దీగా ఇస్తాను, 3 days మీకు కావాల్సింది తినమంటాను. సో మైండ్ కూడా ఫుల్గా ఉంటుంది, మనం హెల్దీగా కూడా ఉంటాం. సో అది ఒక 1 month నేర్పిస్తా, జీవితాంతం అయితే చెప్పలేను. సో యూ కెన్ కంటిన్యూ ద మెయింటెనెన్స్ డైట్ లైఫ్ లాంగ్. సో మెయింటెనెన్స్ డైట్ జాయిన్ అవుతారు అనుకుంటా కదా. మీకు ఇంచ్ లాస్ ఎంత వచ్చింది? 4-5 వచ్చింది. 4-5 68 ఉన్నాను మ్యామ్ ఫస్ట్, ఇప్పుడు 61. సో బిఎంఐని బట్టి క్యాలరీస్ని బట్టి నేను సేమ్ డైట్ చేయమంటానండి. మెయిల్
ఫిమేల్కి కూడా డిఫరెంట్ క్యాలరీస్ ఉంటాయి. హైట్, మజిల్, ఫ్యాట్ని బట్టి కూడా క్యాలరీస్ ఉంటాయి. సో ఎవరు ఒకళ్ళు ఇంట్లో జాయిన్ అయితే నా దగ్గరకు వచ్చినా నేనేం పెద్ద కమర్షియల్, ఐఎమ్ నాట్ కమర్షియల్. వీళ్ళు సెలబ్రిటీస్ కూడా కాదు, వినీలా సెలబ్రిటీస్కే వస్తుంది. రెస్పాండ్ అవుతున్నానని డోంట్ మైండ్, ఐ విల్ రెస్పాండ్ ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్. సెలబ్రిటీస్కే కాదు, అందరం మనుషులమే, అందరూ ఒకటే. సో మీకు ఇక్కడికి వచ్చిన ప్రీ కన్సల్టేషన్లో అన్ని వివరంగా చెప్తారు. నేను ఓన్లీ క్యాలరీ కౌంట్స్ రాసి హెల్త్ వైజ్ ఏ డైట్ వెళ్ళాలనేది చూస్తే సరిపోతుంది. యూ విల్ గెట్ ద రిజల్ట్స్. మీరు ఇంట్లో ఉండి చేసుకోవడానికి కూడా వినీలాస్ టిప్స్ అని పెట్టాను. షుగరు, డయాబెటీస్ కానీ, షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, పీసీఓడి కానీ, ఎనీ హార్మోనల్ ఇష్యూస్ కానీ ఉంటే యూ కెన్ కన్సల్ట్ మీ ఆర్ ఎనీ న్యూట్రిషనిస్ట్, నాట్ ఓన్లీ వినీలా. ఎవరైనా చేసేది సేమ్ జాబే. సో నేను క్యాలరీస్ వైజ్ కొంచెం స్పెసిఫిక్గా వెళ్తాను. నా వర్క్ ఇది. ఎవరి వర్క్నైనా నేను ఐ అప్రిషియేట్ దెమ్. సో ఎవరైనా ఇలాంటి హార్మోనల్ ఇష్యూస్ రిజాల్వ్ చేసుకుంటూ తగ్గితే ఆ వెయిట్ స్టాండర్డ్ అవుతుంది. వెయిట్ స్టాండర్డ్ అవ్వాలన్నా లైఫ్ స్టైల్ కూడా కొంచెం చేంజ్ చేసుకోవాలి. 7 రోజులు తినాలనుకుంటే ఎవరికి కుదరదు. వీక్లో అట్లీస్ట్ 5 days వర్క్ చేసి 2 days ఎంజాయ్ చేస్తేనే ఆ ఎంజాయ్మెంట్కి బాగుంటుంది. సో హెల్దీ డైట్ అనేది ఒక 4 days వెయిట్ తగ్గాక కూడా మెయింటైన్ చేస్తూ ఒక 3 days మన కోసం, అంటే మన టేస్ట్ల కోసం, మన మైండ్ఫుల్ ఈటింగ్ కోసం తింటే ఎవరైనా వెయిట్ మెయింటైన్ అవుతారు. థ్యాంక్ యూ మ్యామ్. మీకు మీ టీమ్కి థ్యాంక్ యూ. ఏ టైంలో మెసేజ్ పెట్టినా రెస్పాండ్ అయ్యారు. ఒక్కోసారి రెస్పాన్స్ రాదండి, కానీ రెస్పాండ్ అయ్యారు. అవుతారు. ఒక్కోసారి డైట్స్ పంపించేటప్పుడు ఆ క్వశ్చన్ అనేది మిస్ అవుతుంది. 100 questions వచ్చేలాగైతే నా వాయిస్ నోట్స్ చాలా క్లారిటీగానే ఉంటాయి. మీరు పెట్టిన డైట్ అది బాగుంది. మనం ఓన్ గా చేసుకుంటున్నాం కాబట్టి ఓవరాల్ గా డైట్ ఫుడ్ అది చాలా బాగుంది. రెసిపీస్ అవి ట్రై చేయండి. ట్రై చేయండి, రెసిపీస్ ఉంటాయి. బాగున్నాయా? బాగున్నాయి. చాలా బాగుంది. థ్యాంక్ యూ. Thank you so much. థ్యాంక్ యూ.